నమస్తే సార్, జై శ్రీరామ్. నేను మీ ఇడమలపల్లి రాజ్ కుమార్ని. ఈరోజు మనం మెట్పల్లిలో టాటా షోరూంలో ఉన్నాం సార్. మెట్పల్లి టాటా షోరూంలో ఉన్నాం సార్. అయితే మ్యాటర్ ఏంటంటే, నేను పని చేయబట్టి దాదాపు ఒక 8 సంవత్సరాలు అవుతుంది సార్. 8 నుంచి 9 సంవత్సరాలు అవుతుంది. ఫస్ట్ నా జీవితం ప్రారంభమైంది, నేను డిగ్రీ దాకా చదువుకున్నా సార్. బాగా ఏం చదువుకోలేదు, అంత పెద్ద మేధావినేం కాదు. నేను డిగ్రీ దాకా చదువుకున్నా. డిగ్రీ అయిపోయాక ఆ డిగ్రీ కూడా యావరేజ్గానే పాస్ అయినా సార్. అలా చెప్పుకోవడానికి ఏం లేదు. బాగా హై క్లాస్ ఏం పాస్ కాలేదు, యావరేజ్ పాస్ మార్కులు వచ్చినాయి. దాని తర్వాత నా జీవితం సామ్సంగ్ షోరూంలో స్టార్ట్ అయింది సార్. తర్వాత ఇప్పుడు సామ్సంగ్ ఫ్రిడ్జెస్, పెద్ద పెద్ద ట్రక్కులలో టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు అవి లోడ్ వస్తాయి కదా సార్. లోడ్స్ పెద్ద పెద్దవి అవి వస్తే ఆ లారీల నుంచి దించుకోవడం, అవి తీసుకొచ్చి షోరూంలో పెట్టడం డిస్ప్లే. అంటే ఫస్ట్ ఒక లేబర్ నుంచి స్టార్ట్ అయింది సార్ నా జీవితము. ఇది చెప్పుకోవడానికి చాలా బాధాకరమైన విషయం, కానీ ఫస్ట్ నా జీవితం లేబర్ లాగా స్టార్ట్ అయింది సార్. అప్పుడు వాషింగ్ మిషన్లు, ఫ్రిడ్జ్లు ఒక్కొన్నే దించుతుండే సార్. ఒక పెద్ద ట్రక్ వస్తుండే, దాదాపు ఒక 200 ఫ్రిడ్జ్లు వస్తుండే సార్ మాకు. సామ్సంగ్ మాది పెద్ద కంపెనీ ఉంటుంది సార్ జగిత్యాల్లో. షోరూము మా గోదాం వచ్చేసి మల్యాల్లో ఉంటుంది సార్. అక్కడ దాదాపు 200-100 ఫ్రిడ్జ్లు వస్తుండే సార్. ఒక్కొక్కసారి ఇక్కడికి కూడా వస్తుండే. అప్పుడు మేము ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, టీవీలు ట్రక్లో నుంచి దించుకుంటుండే సార్. వెనుక నడుం పైన పెట్టుకొని దించుతుండే ఒక్కోళ్ళమే. అంటే ఒక 2-3 ఉండేటోళ్ళు, ఎవరి దాళ్ళే అట్లా దించేటోళ్ళం సార్. అప్పుడు నా జీతము 8,000. ఫస్ట్ నా జీతం 8,000. అప్పుడు స్టార్ట్ అయింది నా లైఫ్ అక్కడి నుంచి. తర్వాత కొన్ని రోజులకి అన్నీ నేర్చుకొని సామ్సంగ్లో సేల్స్మెన్గా ఒక పొజిషన్కి వచ్చిన. దాని తర్వాత ఇంకా కష్టపడాలి, ఇంకా ఏదైనా వేయాలి, ఇక్కడతోనే జీవితం అయిపోదు అనే ఉద్దేశంతో సామ్సంగ్లో ఇంకెక్కువ అన్ని ప్రోడక్ట్స్ గురించి నేర్చుకొని, ఆల్ ఐటమ్స్, మల్టీ బ్రాండ్స్, ఒక సామ్సంగే కాకుండా మల్టీ బ్రాండ్స్ గురించి నేర్చుకొని ప్రమోటర్ అయినాక ఇక దాదాపు 4 సంవత్సరాలు చేసిన సార్ అందులో సామ్సంగ్లో. తర్వాత గ్రోత్ అనేది ఉండాలి జీవితంలో, లైఫ్లో గ్రోత్ అనేది ఉండాలి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఒకటే దగ్గర ఎప్పుడు పని చేయొద్దు సార్. ఒక్క దగ్గర ఎప్పుడు చేయొద్దు. లైఫ్లో గ్రోత్ ఉండాలంటే మనం చేంజ్ అవుతూ ఉండాలి. సో గ్రోత్ ఉండాలని దాని తర్వాత టొయోటా షోరూమ్కి అయినా సార్. నాకు ఎందుకంటే కార్లు అంటే ఇంట్రెస్ట్, చిన్నప్పటి నుంచి కార్లు అంటే చాలా ఇష్టము. సో కార్లు అంటే ప్రేమ చిన్నప్పటి నుంచి. కార్ల షోరూమ్కి అయినా సార్. కాకతీయ టొయోటా, కరీంనగర్ సార్. 2020 సంవత్సరంలో, 2021 సంవత్సరంలో కోవిడ్ టైం అప్పుడు కాకతీయ టొయోటా షోరూంలో జాయిన్ అయ్యి అప్పుడు బాగానే చేసిన సేల్స్. చాలా అమ్మిన, చాలామందికి చాలా పరిచయాలు పెరిగినాయి, చాలామందికి కార్లు ఇచ్చిన. అప్పుడు షోరూమ్ వాళ్ళు ఏం చేసిర్రు, నువ్వు మంచిగా చేస్తున్నావు, నీ దగ్గర టాలెంట్ ఉంది, నువ్వు డైలీ ఇంత దూరం నువ్వు కరీంనగర్ ట్రావెల్ చేసి వచ్చి ఇక్కడ ఇబ్బంది పడడం అవసరం లేదు, నువ్వు జగిత్యాల్లోనే ఉండు, నీకు ఒక షోరూమ్ పెట్టిస్తాము ఒక షటర్లా అని షోరూమ్ వాళ్ళు నాకు ఒక జగిత్యాల్లోనే, మా ఊరు జగిత్యాల సార్, మా ఊరిలోనే నాకు ఒక షటర్లా షోరూమ్ పెట్టించారు. చిన్నగా పెట్టి ఒక 2 కార్లు పెట్టిర్రు. అప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది.
ఎందుకంటే రోజు కరీంనగర్ అప్ అండ్ డౌన్ అంటే చాలా కష్టంతో కూడుకున్న పని. సో అప్పుడు జగిత్యాల్లో షోరూమ్ పెట్టినాక సేల్స్ బాగా చేసిన, చాలా పరిచయాలు పెరిగినాయి, చాలామందికి అమ్మిన. ఇక తర్వాత అట్లా కాకతీయ టొయోటా షోరూమ్లకు పోయినా, మంచిగా చేసిన, షోరూమ్ పెట్టించారు జగిత్యాల. తర్వాత అందులో 4 years చేసిన, 3 to 4 years చేసినాక వాళ్ళు నా కష్టాన్ని గుర్తించలే. గుర్తించక నా బదులు వేరే వాళ్ళ రోజులకి అందులో నుంచి వెళ్ళి జాబ్ మానేసి ఇంటి దగ్గరే ఉన్నా ఒక 2-3 నెలలు. తర్వాత మా సార్ సిట్రాన్ నుంచి అమరేందర్ అని సార్ ఫోన్ చేసిండు. ఫోన్ చేసి, రాజ్ కుమార్, నీకు మంచి పొజిషన్ ఇస్తా, టీమ్ లీడర్ జగిత్యాల్లో ఉండి చేసుకో, సిట్రాన్ షోరూమ్ సార్, విజయర్ ఆటోమోటివ్స్, జగిత్యాల్లో ఉండి చేసుకో, నీకు మంచి టీమ్ లీడర్ పొజిషన్ ఇస్తా అని సారు నాకు ఫోన్ చేస్తే నేను కరీంనగర్ పోయి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి జాబ్లో సెలెక్ట్ అయినాక టీమ్ లీడర్గా చేసిన. అందులో ఒక 8 months చేసిన సార్. 8 months నుంచి దగ్గర 1 year దాకా చేసినాక నాకు కార్లు అమ్మితే శాలరీ కాక ఒక కారుకు ఇన్సెంటివ్స్ ఉంటాయి. ఒక కారు అమ్మితే 5,000, ఒక కారు అమ్మితే 10,000, అట్లా ఇన్సెంటివ్స్ ఉంటాయి. అవి కంపెనీ నుంచి నాకు ఇవ్వలేదు. దాదాపు ఒక 25,000 to 30,000 ఇవ్వాలి. వాళ్ళు ఇవ్వలేదు. అడిగినా ఎప్పుడు అడిగినా ఏదో ఒకటి ఎప్పుడు ఏదో ఒక రీజన్ చెప్పుడు. నాకు కూడా విసుగు అనిపించి అందులో మానేసిన. తర్వాత నెల రోజులు ఇంటి దగ్గరనే ఉన్నా సార్. నాకు తెలిసిన పుణ్యక్షేత్రాలు, దేవస్థానాలు అన్నీ తిరిగి వచ్చిన సార్. మా భార్యను తీసుకొని, మా భార్య నేను ఇద్దరం పోయినాం, అన్ని దేవస్థానాలు తిరిగి వచ్చినాం. తర్వాత మా గురువుగారు ఎప్పుడు ఈ టొయోటా షోరూంలో పనిచేసినప్పుడు మా గురువు ఉండే సాగర్ సార్ అని. ఆ సార్ని నేను ఇప్పటికి గుర్తు చేసుకుంటా. ఆ సార్ చేయబట్టి నేను ఇక్కడ ఉన్నా ప్రజెంట్. ఆ సార్ ఫోన్ చేసి, రాజ్ కుమార్ ఏం చేస్తున్నావు అంటే, సార్ ప్రజెంట్ ఏం చేయట్లేదు, ఖాళీగానే ఉన్నా సార్ అని చెప్తే, నీకు మెట్పల్లిలో టాటా షోరూమ్ మేనేజర్గా ప్రమోషన్ ఇస్తా, పోస్టింగ్ ఇస్తా, చేస్తావా అని అడిగాను. నేను దానికి ఒప్పుకొని, సార్ నాకు టొయోటా షోరూంలో ఉన్నప్పుడు మీరే నన్ను మంచిగా చూసుకున్నారు సార్, ఇప్పుడు మీరే రమ్మంటారు టాటా షోరూంలకి, ఎందుకు రాను సార్ మీరు చెప్తే అని చెప్పి ఈరోజు టాటా షోరూంలో ఒక మేనేజర్గా జాయిన్ అయినా. ఇప్పుడు ప్రజెంట్ షోరూంలోనే ఉన్నా సార్. అంటే మా సాగర్ సారు అంతకుముందు టొయోటాలో జిఎం లాగా ఉండే, జనరల్ మేనేజర్గా లాగా ఉండే. ఆ సార్ టాటాలోకి వచ్చి ఇక వచ్చిన మా రిలేషన్ అలాగే ఉంది.
ఆ సార్ వేరే షోరూంలోకి వెళ్ళు, నేను వేరే షోరూంలోకినా అట్లా పోయినా మా రిలేషన్ అలాగే ఉంది. ఉంటే ఆ సార్ పిలిచిండు, నువ్వు ఉంటే బాగుంటుంది అంటే ఆ సారు మాట మీదకి వెళ్ళి నేను మెట్పల్లికి రావడం జరిగింది సార్. మాది ఒరిజినల్ జగిత్యాలు, దాదాపు ఒక 33-35 కిలోమీటర్లు ఉంటుంది జగిత్యాల నుంచి. రోజు ఆ సార్ చెప్పిండని నా పొజిషన్ కూడా మారింది, మంచి పొజిషన్ వచ్చింది, మంచిగా జీతం వస్తుంది, శాలరీ కూడా బాగుంది సార్. నేను చాలా సంతోషంగా ఉన్నా ఇప్పటికీ. మా ఇంట్లో మా కుటుంబ సభ్యులు, మా భార్య కానీ, మా మమ్మీ కానీ, మా డాడీ కానీ అందరు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే మేనేజర్ పోస్టు తీసుకోవడం అనేది అంత ఈజీ కాదు సార్. ఎంతో చాలా కష్టపడితే ఈ పొజిషన్లో ఇవాళ నేను కూర్చున్నా ఇక్కడ. దాని వెనుక చాలా శ్రమ ఉంది, చాలా కష్టం ఉంది. అవన్నీ ఒడిదుడుకులు ఉన్నాయి, అవన్నీ ఫేస్ చేసుకుని ఇవాళ ఆ సార్ దయ వల్ల, మీ అందరి ఆశీర్వాదం వల్ల నేను మెట్పల్లి షోరూమ్ మేనేజర్ అయినా సార్. దానికి నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటా సార్. మంచిగా పనిచేస్తా, సేల్స్ కూడా చేస్తా సార్. ఇది సార్ స్టోరీ. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్. ఓకే సార్, ఇదే నా ఫైనల్గా, ఇది నా మేనేజర్ క్యాబిన్ సార్. ఇది ఇక్కడనే ఉంటా నేను, లేకపోతే ఇక్కడ బయట కూర్చుంటా సమ్ టైమ్స్. ఇది నా లంచ్ బాక్సు, హెల్మెటు, దేవుడి పూజా గది. ఓకే సార్, ఫైనల్గా నా లైఫ్ స్టోరీ ఇది. మీ అందరి ఆశీర్వాదం వల్ల ఈరోజు ఈ స్థాయికి ఎదిగినా సార్. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్.